సిఎంఆర్ షాపింగ్ మాల్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్. లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो. तुम क्या समझ गए? హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయినా, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతూ ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా, ఫస్ట్ నీ ఇల్లు కూడగొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది, నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూల్ అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఒకరు ఇల్లు కట్టుకుంటారు. ఇందాక ఒక ఇద్దరు పాపం, ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని, వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం! ఇలా ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ, హసం గారు అనుకుంటా, ఆయన ఒక మాట అన్నాడు, నీ ప్రభుత్వం యొక్క జీవితకాలం 5 ఏళ్ళు, కానీ మా ఇల్లు అనేది జీవితకాలపు కళ. ఒక కుటుంబానికి, ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ. నీ 5 ఏళ్ల ప్రభుత్వం మా జీవితకాలపు కళను ఎలా కూలుస్తారు, నీకు హక్కెక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు. ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు? చేయడానికి చాలా ఉన్నాయి. నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినావు, గా పని చేసే ప్రయత్నం చేయి. దానికి డబ్బులు లేవంటుండు. రైతులకు 7500 రైతు బంధు ఇస్తా అన్నాడు, గా పని చేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు? దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడతలేరు. 6 నెలలకేళ్ళి నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలే. గా పిల్లలకు, పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టాడట. పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం.
మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు, మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం, బుల్డోజర్ వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి, మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. అంత దూరమైన ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, భయపడద్దు. ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు. ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులల్లో. ఈ ఇల్లు కూలగొట్టాడు, బ్యాంకు ఊరుకుంటాడా? ఏడుండాలి, ఉండడానికి ఏడుండాలి, బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా ఉన్నా. అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.